నమస్తే. ఈఎన్సి మురళీధర్ రావు మొత్తానికి ఏసీబీ ఆయన నివాసాల మీద, ఆఫీసుల మీద, ఆయన కొడుకు అభిషేక్ రావు ఆఫీసుల మీద, ఇంకెవరో గోపాల్ రెడ్డి అనే ఇంకొక కాంట్రాక్టర్ మీద, వీళ్ళంతా ఒక బ్యాచ్ అన్నమాట. సుమన్ రావు అనే ఇంకొక కాంట్రాక్టర్ మీద ఇట్లా కొంతమంది ఆఫీసుల మీద, ఇండ్ల మీద దాడులు చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఒకటైతే వాస్తవము, మనకున్న క్లారిటీ, ఈఎన్సి మురళీధర్ రావుని ఏసీబీ అదుపులోకి తీసుకున్నది. ఈ ఈఎన్సి మురళీధర్ రావు అంటోడు కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర నుంచి మొత్తం ఆల్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మొత్తానికి కూడా ఈఎన్సిగా చీఫ్ ఇంజనీర్గా వ్యవహరిస్తున్నాడు. ఈయన కింద చాలా పెద్ద ఎత్తున ఆఫీసర్లను నియమించుకొని, అసలు చరిత్రలో లేనంతగా ఇష్టం వచ్చినట్టుగా నియమించుకొని ఎవనికి తోచినంత వాడు దోసుకున్నాడు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 100 కోట్లు. ఆ మధ్య గజ్వేల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేసిన నూనె శ్రీధర్, అంతకుముందు వెంకటేశ్వరరావు, రామగుండం ఈఎన్సి, ఇట్లా ఎవరికి వాడు దాదాపు 100 కోట్ల రూపాయలు సంపాదించారు. ఏసీబీ రైట్స్లో ఈ వాస్తవాలు బయటకు వచ్చినాయి. ఈఎన్సి మురళీధర్ రావు అందరికీ బాస్. ఈ చీఫ్ ఇంజనీర్గా వ్యవహరించిన ఈఎన్సి మురళీధర్ రావు సేమ్ కేసీఆర్ సామాజిక వర్గమే. ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మొత్తం అన్ని పర్మిషన్స్ ఈ మురళీధర్ రావు ద్వారా జరిగినాయి కేసీఆర్ ఆదేశాలతోటి. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, ఇప్పుడు జరుగుతున్న విచారణ, దాంట్లో కూడా ఈయన విచారణ కమిషన్ ముందు ఆల్రెడీ హాజరవ్వడం జరిగింది. ఆ 3 బ్యారేజ్లే కాదు, దాంతోపాటుగా మొత్తం ఈ టోటల్ 100% కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన మొత్తం వ్యవహారాలు ఈఎన్సి మురళీధర్ రావు ఆధ్వర్యంలో జరిగినాయి. ఇప్పుడు ఈ ఈఎన్సి మురళీధర్ రావు ఆఫీసుల మీద, ఇండ్ల మీద ఏసీబీ రైడ్స్ చేస్తున్నది. బంజారా హిల్స్లో తన నివాసంలో ఉన్న సమయంలో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. కారణం ఏంటి అంటే కొన్ని వేల కోట్ల రూపాయల అక్రమాస్తులు, వేల కోట్ల అక్రమాస్తులు కూడబెట్టినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో ప్రధానంగా ఈ మొత్తం ఆస్తులంతా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సంపాదించిన అవినీతి సొమ్మే. మరి ఇక్కడ వాస్తవాలు మనం చాలా భయంకరంగా ఉంటాయి మాట్లాడుకుంటూ వెళ్తే. ఇప్పుడు ఈ మురళీధర్ రావు 2013లో రిటైర్డ్ అయ్యిండు. 2013లో రిటైర్ అయితే 2023 కేసీఆర్ అధికారంలో ఉండేంత వరకు పదవిలో కొనసాగిండు. దాని తర్వాత రేవంత్ రెడ్డి కూడా ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ పాటు ఆయన కంటిన్యూ చేసిండు. మరి కారణం ఏంటో వాళ్ళే చెప్పాలి, ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పాలి. అంటే దాదాపు 13 సంవత్సరాలు ఒక రిటైర్ అయిన ఉద్యోగి ఒక చీఫ్ పదవిలో, ఒక ఈఎన్సి పదవిలో కొనసాగిండు. ఎంత దారుణం చూడండి, ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్. ఇట్లా ఈ కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో 13లో రిటైర్ అయితే 14లో తీసుకొచ్చి 2023 ఆయన దిగిపోయే వరకు దాదాపు 9 సంవత్సరాల పాటు ఆయన్ని కంటిన్యూ చేసుకుంటూ పోయిండు. కులపోడు, దగ్గరోడు, చెప్తే వినటోడు, ఎంతో కొంత కుక్కకు బిస్కెట్ వేసినట్టు పడేస్తే, అవినీతి సొమ్మును పడేస్తే ఉండేటోడు, అందరికీ సమాన వాటాలు పంచేటోడు కాబట్టి పెట్టుకున్నాడు. ఇట్లా ఈ కాళేశ్వరంలో దాదాపు 1,00,000 కోట్ల ప్రాజెక్టులో మేజర్ భాగస్వామిగా ఇతను కూడా ఒకడు. ఎవడు? ఈఎన్సి మురళీధర్ రావు. అయితే ఈఎన్సి మురళీధర్ రావు ఈ వచ్చిన డబ్బులు మొత్తం మనకున్న సమాచారం ఆయన కొడుకు నివాసం మీద కూడా, ఆఫీసులో కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అభిషేక్ రావు అండ్ గోపాల్ రెడ్డి, ఈ ఇద్దరు వ్యాపార భాగస్వాములట. వీళ్ళ ఇండ్ల మీద కూడా రైడ్ జరుగుతున్నాయి వరంగల్ ఆయా ప్రాంతాలు. ఇప్పుడు జహీరాబాద్, కరీంనగర్ అండ్ హైదరాబాద్ అండ్ వరంగల్ ఇట్లాంటి కొన్ని ప్రాంతాల్లో వీళ్ళ ఇండ్లు, ఆఫీసుల మీద రైడ్స్ జరుగుతున్నాయి. ఈ సంపాదించినటువంటి అక్రమ సొమ్ము ఈ అభిషేక్ రావు, ఈ కొడుకు ఎవరైతే ఉన్నాడో ఈ అభిషేక్ రావు కూడా కాంట్రాక్టరే. వీళ్ళందరూ కలిసి కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లో ఇరిగేషన్ సంబంధించిన కొన్ని సబ్ కాంట్రాక్ట్స్లో వీళ్ళు పెట్టుబడులు పెట్టి ఉన్నారు. ఇప్పుడు ఆ కొడుకుని అండ్ మిగతా వాళ్ళని, ఆ కొడుకు భాగస్వాములుగా ఉన్నటువంటి కంపెనీలన్నింటినీ తోడితే మొత్తం అక్రమాస్తులన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ ఎంక్వైరీ ఎంతవరకు తరువుగా నిర్వహిస్తున్న దాని మీద పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే కేవలం 3 బ్యారేజీల మీదనే ఎంక్వైరీ నడుస్తున్నది. 3 బ్యారేజీల మీదనే. జస్ట్ ఇది ఓన్లీ 10% మాత్రమే. మిగతా 90% ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్. ఇందులో మల్లన్న సాగర్ ఉన్నది, కొండపోచమ్మ సాగర్ ఉన్నది, కాలువలు ఉన్నాయి, పంపులు ఉన్నాయి. కాళేశ్వరం బ్యారేజీలు ఏవైతే అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ కుంగడానికి 1 సంవత్సరం ముందే కాళేశ్వరం పంపోజులు, ఆ లక్ష్మీ కన్నెపల్లి పంపోజులు మొత్తం కొట్టుకపోయినాయి, మునిగిపోయినాయి. వాటి మీద కూడా ఇంతవరకు ఎంక్వైరీ లేదు.
ఇప్పుడు ఈఎన్సీ మురళీధర్రావు ఎవరు ఆధ్వర్యంలో పనిచేసిండు? కేసీఆర్ ఆధ్వర్యంలో పనిచేసిండు. ఈ కేసీఆర్కి ఈఎన్సీ మురళీధర్రావుకి మధ్యలో ఉన్నది ఎవరు? కాంట్రాక్టర్ ఎవరు దీనికి? మెగా కృష్ణారెడ్డి. ఇప్పుడు ఈ ఈఎన్సీ మురళీధర్రావు సంపాదించినట్టు ఎక్కడి నుంచి సంపాదించిండు? గవర్నమెంట్ డబ్బులు రిలీజ్ చేసింది ఎవరి కోసం? కాంట్రాక్టర్కి. ప్రాజెక్ట్ కోసం కాంట్రాక్టర్కి డబ్బులు రిలీజ్ చేసింది. కాంట్రాక్టరు ఎవరికి ఇవ్వాల్సిన వాటా వాళ్ళకి ఇచ్చిండు. అంటే ఇవాళ మురళీధర్రావు సంపాదించిన ఈ అవినీతి అక్రమ సంపాదన అంతా వయా మెగా కృష్ణారెడ్డి, కేసీఆర్ వయా మెగా కృష్ణారెడ్డి ద్వారా వీళ్ళ అకౌంట్లో చేరింది. ఇది ఒక పెద్ద మాఫియా, ఇది ఒక పెద్ద ముఠా. సో ఇప్పుడు మనకు అందుతున్న వార్తల ప్రకారం మురళీధర్రావుని అరెస్ట్ చేశారు. వీడు రిటైర్డ్ అయిపోయి సచ్చే ముంగట ఇంత వీడొకడు ప్రభాకర్ రావు అంటాడు, సేమ్ ఇదే బ్యాచ్ వీళ్ళంతా. ఇట్లాంటి దుర్మార్గులని పక్కన పెట్టుకొని కేసీఆర్ చేసిన భయంకరమైన దోపిడీ అన్నమాట ఇది. అయితే విషయం ఏంటి? ఈ టోటల్ అమౌంట్ అంతా మళ్ళీ ఇదేమన్నా బడ్జెట్ నుంచి తీసిందా? కాదు, మళ్ళీ అంతా కుప్ప. దాదాపు 70-80 వేల కోట్ల అప్పు తెచ్చిరు. అది 12 ఏళ్ళకి కట్టాలి. ఎవ్రీ ఇయర్ 13,000 కోట్లు, 1,50,000 కోట్లు కట్టాలి దగ్గర. అంటే మనకి ఇంకా అది ఉన్నదే ఉన్నది, ఇంకా అది గుదిబండగా ఉన్నది అట్లే. మీరు చూడండి, ఏసీబీ అదుపులో విశ్రాంత ఈఎన్సీ మురళీధర్రావు. నీటిపారుదల శాఖ విశ్రాంత ఇంజనీర్, అంటే రిటైర్డ్ ఇంజనీరింగ్ చీఫ్ జూబ్లీహిల్స్లోని మురళీధర్రావును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయన విచారించబోతున్నారు. హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్తో పాటు మురళీధర్రావు బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. ఈఎన్సీ జనరల్గా కీలకంగా వ్యవహరించిన ఆయన ఉమ్మడి రాష్ట్రంలోనే పదవీ విరమణ పొందారు. ఆ తర్వాత మురళీధర్రావు పదవీ కాలాన్ని 13 ఏళ్ల పాటు పొడిగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొన్నాళ్ళు పదవిలో ఉన్నారు. మేడిగడ్డ పైన విజిలెన్స్ నివేదిక తర్వాత మురళీధర్రావును ప్రభుత్వం తొలగించింది. మేము ఆన్ ఫస్ట్ డే నుంచి మొత్తుకున్నాం, అరే దొంగ ఉన్నాడు, ఇంకా దొంగ ఉన్నాడు, తీసేయండి అని. చివరికి ఏం చేసింది తెలుసా? ఈ దొంగ అడ్డంగా రేవంత్ రెడ్డిని కూడా ఇరికిచ్చింది గవర్నమెంట్ నానాడు. ఏమని? కేఆర్ఎంబి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించి కేంద్రం అన్ని ప్రాజెక్టులు ఆ బోర్డు పరిధిలోకి తీసుకొస్తున్న క్రమంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా ఇరికిచ్చిండు. వాళ్ళు చెప్పినట్టే మేము చేసినాం, వాళ్ళే ఒప్పుకున్నారు ఇద్దామని అని అడ్డంగా పోయి ఇరికిచ్చిండు. ఇజ్జతంతా పోయిన తర్వాత ఇక ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు అంతా కలిసి బయటికి పంపించేశారు. అప్పటిదాకా మురళీధర్రావు ఈ గవర్నమెంట్ హయాంలో కూడా ఉన్నాడు. ఆయన ఆడ కాళేశ్వరం తీసుకుపోయి ఈయనతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పించారు దొంగతోటే ఉత్తమ్ కుమార్ రెడ్డి. మొత్తానికి ఇదేదో అటు ఇటు అవుతుందని చెప్పి అప్పుడు తొలగించే ప్రయత్నం చేశారు. అంటే మేము ఆనాడే అన్నాం, దీని వెనకాల ఏదో కాన్స్పిరసీ ఉన్నది, దొంగలని కాపాడే ప్రయత్నంలో భాగంగా ఈ దొంగను అట్లనే పెట్టుకున్నారా అని. జస్ట్ లైక్ నవీన్ మిట్టల్, ఇంకా ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇప్పటికి కూడా మాకు అనుమానాలే ఉన్నాయి. టోటల్ ప్రాజెక్టు మీద కాకుండా కేవలం మీరు మూడు బ్యారేజీల మీదనే ఎంక్వైరీ చేస్తున్నారంటే, మిగతా 90% ప్రాజెక్టుని పక్కన పెడుతున్నారంటేనే ఇంకా మాకు అనుమానాలు ఉన్నాయి. మరి ఇప్పుడు మురళీధర్రావుని విచారిస్తే ఎవరి పేరు చెప్పాలా? మెగా కృష్ణారెడ్డి పేరు చెప్పాలా? కేసీఆర్ పేరు చెప్పాలి, ఇంక అంతకుమించి ఏముంది? సో థరో ఎంక్వైరీ జరగాలి. ఇది తెలంగాణ ప్రజల ఆస్తి, ఇది మొత్తం కొల్లగొట్టబడ్డది, ఈ దుర్మార్గుల చేత కక్కించాలి. ఇప్పుడు ఈయన కొడుకుకు సంబంధించిన కంపెనీలో ఈయన పెట్టుబడులు పెట్టి ఉన్నాడు. ఎవరెవరి కంపెనీలోకి ఈ ఆస్తులు మొత్తం పోయినాయో లెక్కలు తేల్చాల్సిన అవసరం ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.